పాన్ డబ్బు పెట్టుకున్నావు, ఇంత చిల్లున్నావు, తాగకుండా ఉంటావారా నువ్వు? నేనా తాగానే నువ్వు ఒక గమ్మని మాట్లాడుతావు, నువ్వు మా తాగేది. ఇంటర్వ్యూ ఇంట్లో చూస్తారక్క, ఎందుకు వచ్చిన బాధ? ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇంట్లో చూస్తారని కాదు, అంటే ఆడ తాగాడు, తెప్పించుకొని తాగుతాడు బయట వాళ్ళతో అట్లా. అవునా? చెప్పొచ్చు కదరా, ఎందుకు? తాతాక కేఫ్ స్ట్రాంగ్ బీర్ తాగుతా నేను. ఏందది? కేఫ్ స్ట్రాంగ్ బీర్ తాగుతా. ఇంకా ఎప్పుడో అంతే. ఇంకేంది, ఒక చికెన్ 65 పెట్టుకొని కూర్చుంటా కొన్ని అంతే, సాంగ్స్ పెట్టుకొని కూర్చోాలి. ఎంజాయ్. పైసలు ఎడికించి వస్తాయి? పైసలు ఎడికి పని చేస్తాను. నువ్వు తాగిన బ్రాండ్లు చెప్పు ఇప్పటిదాకా. నేను తాగిన బ్రాండ్లు తెలియదు కానీ తాగే బ్రాండ్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. చెప్పు. మన కేఫ్ స్ట్రాంగ్, కేఫ్ లైట్, 5000, నాకౌట్, బడ్వైజర్, ట్రూబర్. సరే, నువ్వు తాగింది చెప్పు. వాళ్ళు నీ బడ్జెట్ లో నువ్వు తాగేది చెప్పు. చీప్ కోటర్ 90 తాగుతాడు. వీడు తాగుతాడు డబ్బా కొట్టర్లు, డబ్బా. అరే నిజాలు చెప్పండి. పాన్ డబ్బా కాడ బిడీలు గిడీలు పడేస్తారు, అట్లా తాగా తీసుకొని సొంతం తాగుతాడు. తెచ్చిస్తా తాగని చెప్పి వీడియో తెచ్చిస్తాడు. ఇప్పటిదాకా ఫుల్ గా తాగేసి ఏమైనా ఇన్సిడెంట్లు ఉన్నాయా? తాగేశాక తాగేసి పడిపోయిన కైడు చెత్తగుండి నాకు అది మొత్తం తోలాడి ఇంట్లో కిడ్నాప్ చేసేటారు. అరే మా కొడుకు అనిపిస్తా అంటే నేను ఇట్లానే పోతున్నా, ఇట్లా పోతుంటే చెత్తగుండకే ఇట్లా తొంగి చూస్తుండే. అరే ఏమేదరా అంటే పొద్దున ఏడున్నా నేను ఇంట్లో పిచ్చుకుక్క తీరుందని చెప్పి అంటే మిస్ చేస్తాడు ఆ పాయింట్. అదే చెప్పురా. నేను ఇక పోయినా, అరే ఏమేంద్రా నీకు ఇట్లా అయిపోయినా రాదు అంటే కాదరా నా పిల్ల వదిలేసిందిరా నన్ను అది అని చెప్పి ఏడుస్తున్నా ఖచ్చితంగా. అరే అవునరా, బ్రోకెన్ నుంచి ఎట్లా బయటకు వచ్చావు? నేను బ్రోకెన్ నుంచి బయటకు వచ్చిందంటే నేను జరా ఈ మొత్తం అరే ఏం బయటకు వచ్చినాక తాగినప్పుడు అంతా అరే నా పిల్లలని ఎందుకు వదిలేసిందిరా, అదొక టార్చర్ నాకు పక్కన. అదే అరే నా పిల్లలని ఎందుకు వదిలేసిందిరా, నేను కూడా కమాయిస్తుండే యారా పైసా కొన్ని రోజులు ఉంటే అమ్మ నిజంగా మేము కమాయించకపో అమ్మ. అరే ఏం మజాకా ఏంది 200-300 సారు బోరులు ఏమరా. అరే అది ఏమనుకుంటున్నారా, అదే 200-300 పాండబ్బా లైన్కి వచ్చేదే 200-300, ఇంకా మేము కమాయించకపో అంటుండే మా కాయడు. అమ్మ లక్షలు గురిపించకుండా గాలికే యోగా చేస్తా కొత్త కొత్త. నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా బయటకు వచ్చావు బ్రోకెన్ నుంచి? బ్రోకెన్ నుంచి బయటకు వచ్చాడంటే ఒక బీర్ తాగంగానే ఆమె ఫోటో చూస్తుండే ఏడుస్తుంది. ఏం చేయకపో ఏడవాల్సింది తప్పించి ఏం చేయగలుగుతాం అక్క? ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, వదిలేసి ఏం చేయలేం. చేసేటప్పుడే చక్కని వాళ్ళని చేయాలి, అందుకే ఏం చేశారు. అసలు కులమాట చెప్పాలంటే ఆ పిల్లలు ఇంటికెళ్ళి ఈడు అట్టించిన కథ ఈడు తెచ్చేది చాకలా. అవునా? ఎట్లరా? నేను 100 చెప్తా అక్క, నేను ఏమంటారు ఎలుకల మంది తింటారా అట్లా నేను చెప్పినా ఏదో ఇగోరా ఇట్లా పిల్ల ఉంది నీకు కావాలన్నా సెట్ చేసుకో అంటే ఇంకా ఈయనకి సెట్ చేయాలా, సెట్ చేసుకోడు పోయినా సెట్ చేయాలా, నేనే పోయి చెప్పాలి చెల్లమ్మ ఇట్లా మా వాడు ఒకడు ఉండమ్మా అది అని చెప్తే ప్రపోజ్ చేసి అప్పుడు ఈడు పోయి ప్రపోజ్ చేసుకోండి ఆ పిల్లకి. ముందు నువ్వు చెప్పేవైతే నేనే చెప్పిన. ఆగని పిలిచింది, నేను వెళ్ళిపోయినా. చాక్లెట్ తీసుకున్నా 70 రూపీస్ పబ్లిక్ చాక్లెట్ చిన్న తీసుకోలే ఆ పిల్ల, పెట్టినావు అయితే ఆ పిల్ల తీసుకోలే, మేమే తినేసినాం మళ్ళా. మేమే తినేసాం. పోయినా ఫస్ట్ పోయినా డైరీ మిల్క్ చాక్లెట్ పట్టుకొని ఆగంటే మా డాడీ వస్తుంది వెళ్ళిపోయింది. అదే ఫస్ట్ రోజే వెళ్ళిపోయింది. ఇన్స్టాలో ప్రపోజ్ చేసినా ఇలా అయ్యింది, 1 మంత్ అయింది, మొత్తం బుస్ అయిపోయింది.